లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పవిత్రాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు మంగళవారం 16వ తారీఖు జూన్ నెల. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త నుండి 5వ అధ్యాయము వచనములు 43 నుండి 48 వరకు. పరిపూర్ణ ప్రేమ. నీ పొరుగు వారిని ప్రేమింపుము, నీ శత్రువులను ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా. నేను ఇప్పుడు మీతో చెప్పినదేమన్నా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థింపుడు. అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఎలైనా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుడిని ఒకే విధముగా ప్రకాశింపచేయుచున్నాడు. సన్మార్గులపై దుర్మార్గులపై వర్షం ఒకే విధంగా వర్షింపబడుచున్నది. మేము ప్రేమించే వారిని మాత్రమే మీరు ప్రేమించో మీకు ఎట్టి బహుమానము లభించును. సుంకరుల సైతము అట్లు చేయుట లేదా? మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియజేసినచో మీ ప్రత్యేకత ఏమి? అన్యులు సైతము అట్లు చేయుట లేదా? పరలోకమందున మీ తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్లు మీరును పరిపూర్ణులగుదురుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది క్రీస్తు ప్రభు యొక్క సువార్త. క్రీస్తు ప్రభువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్యా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఈరోజు పరిపూర్ణ ప్రేమ కోసం, పరిపూర్ణ సంపూర్ణమైన ప్రేమ కోసం చెబుతున్నారు. యేసయ్య ఈరోజు అతి ముఖ్యమైనది. ఇది పాటించడం కూడా చాలా కష్టం, అయినప్పటికీ చెయ్యాలి. ఎందుకంటే యేసయ్య అంటున్నారు, పరలోకమందున మీ తండ్రి పరిపూర్ణుడు అయినట్లే మీరును పరిపూర్ణులు అగుదురుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్. మనం కూడా పరిపూర్ణులుగా కావాలనే యేసయ్య యొక్క వాంఛ. ఏంటి మరి పరిపూర్ణులు కావాలంటే ఏం చెయ్యాలి? పూర్వ నిబంధనలో ఉంది ఏమని? నీ పొరుగు వారిని ప్రేమింపు, మీ శత్రువులను ద్వేషింపమని ఉంది. కానీ అలా చేయకండి. నేను ఇప్పుడు మీతో చెప్పినది ఏమైనా, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించిన వారి కోసం ప్రార్థనలు చేయండి. అప్పుడు మీరు పరలోకమందున మీ తండ్రికి నిజమైన తగిన బిడ్డలు కాగలరని యేసయ్య ఈరోజు మనకు చెబుతున్నారు. ఆయన దుష్టుల పైన, దుర్మార్గుల పైన, మంచి వాళ్ళ పైన, అందరిపైన కూడా ఒకే సూర్యుని ప్రకాశింపజేస్తున్నారు. కాబట్టి మనం కూడా అలాగే ఉండాలి. మీ శత్రువులు మాత్రమే నువ్వు ద్వేషించకూడదు, అలాగని మీ మిత్రులు మాత్రమే నువ్వు ప్రేమించకూడదు. నీ శత్రువులను సైతము నువ్వు ప్రేమించాలి. శత్రువులకి లేకపోతే నిన్ను హింసించిన వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. తండ్రి, వారు నన్ను హింసిస్తున్నారు, వాళ్ళకి తెలియక హింసిస్తున్నారయ్యా, వారిని క్షమించండి అని ప్రభు క్రీస్తు క్షమిస్తున్నారు. ఆయన్ని హింసించిన వారు, ఆయన్ని బాధ పెట్టిన వారు, ఆయన కొరడాలతో కొట్టిన వారిని, ఆయన మీద ఉమ్మి పోసి వారిని, ఆయనను రక్తం చిందినట్లు కొరడాలతో కొట్టిన వారిని కూడా యేసయ్య అంటున్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు, వీరందరినీ క్షమించండి అని. దట్ ఈస్ పరిపూర్ణ ప్రేమ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ విధంగా మనం కూడా మన శత్రువులను సైతము, దుష్టులని సైతము, దుర్మార్గులను సైతము, లేకపోతే దుష్టుడు సైతాన్ని కూడా మనం ఆ విధంగానే ప్రేమించాలి. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వారిని ప్రేమించవసరం లేదు, వారి కోసం ప్రార్థన చేయాలి. తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియడం లేదు, వీళ్ళని క్షమించండి అని. అప్పుడే నువ్వు నిజమైన నీ తండ్రికి కుమారుడు అవుతావు, కుమార్తెడు అవుతావు. ఎందుకంటే నీ తండ్రి పరిపూర్ణుడు, నువ్వు కూడా పరిపూర్ణుడు అవ్వాలి. అంటే నీ శత్రువులను సైతం నువ్వు ప్రేమించాలి, నీ శత్రువులకు సైతం నువ్వు ప్రార్థన చేయాలి, నిన్ను హింసించిన వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. అదే నిజమైన పరిపూర్ణమైన ప్రేమ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంతమంది ఈ నియమాన్ని పాటిస్తున్నారు? ఎంతమంది పాటించగలరు? నువ్వు నిజంగా ఈ నియమాన్ని కానీ నువ్వు పాటిస్తే నువ్వు పరలోకమందున్న తండ్రి దేవునికి నిజమైన బిడ్డవు అని ప్రభు క్రీస్తు ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా,
ఇది ఆ మాత్రం కష్టతరమైనా సరే కానీ మనం చేయాలి. వారి కోసం ప్రార్థన చేయాలి. మనల్ని హింసిస్తున్నవారు, మనతో గడియడి తగులాడుతున్నవారు, మనల్ని బాధ పెడుతున్నవారు, వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అప్పుడే నువ్వు నిజమైన నీ తండ్రికి వారసుడు బిడ్డవవుతావు. మరి అలా చేద్దామా? ప్రభు క్రీస్తు తండ్రి దేవుడికి ఏ విధమైన ప్రార్థన చేసి ఉన్నారో మనం కూడా అదే విధంగా తండ్రి దేవునికి నిజమైన బిడ్డలుగా మనం జీవించాలి, పరిపూర్ణ బిడ్డలుగా జీవించాలని ప్రభు క్రీస్తు ఈరోజు మనతో పలుకుతున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, ఈ చిన్న వాక్య పరిచర్ను ఆశీర్వదించండి ప్రభా. మీ ఆత్మశక్తితో, మీ బలంతో, మీ శక్తితో, మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. మీకు ఊడిగం చేసే భాగ్యాన్ని ప్రభా, ఈ నియమాలను మేము పాటించే భాగ్యాన్ని మా జీవితంలో అనుగ్రహం దయచేయమని, మా చేయబట్టి మీ సేవలో నడిపించమని నజరుడనే యేసయ్య నామములో మేము బ్రతిమాలతో ఫలింపచేయమని కోరుచున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.